అండ్ కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే అండి, మరి ఏ విధంగా రకరకాల కారణం వలన జెంట్స్ కంటే లేడీస్ వయసు 9, 6, 7 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందండి. లేడీస్కి ఎక్కువ ఉంటుంది. తప్పు ఏమైనా ఉందంటారా? తప్పేం లేదు, ఏం లేదు. తప్పు అనుకున్నాక ఏం తప్పులేదు, తప్పులేదు. మాస్టర్స్ జాన్సన్స్ ఈ వివాహ వయసు గురించి వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి చాలా స్టడీ చేశారు. స్టడీ చేసి ఏం చెప్పారంటే 18 ఏళ్ళ కుర్రోడు 24 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం మధురాతి మధురంగా ఉంటుంది చెప్పారు. చాలా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళు చేసి ఎందుకనంటే 18 ఏళ్ళ కుర్రవాడు రోజుకి 5 సార్లు 6 సార్లు 8 సార్లు 10 సార్లు కూడా పాల్గొంటాడు. ప్రపంచ చరిత్రలో ఒకటి రోజుకి 20 సార్లు పాల్గొన్నాడు ఉన్నాడు. రోజుకి 20 సార్లు 10 సార్లు కామనే. చాలామంది మనకి ఇండియాలో కూడా ఎంతమంది ఉన్నారు 10 సార్లు చేసేవాడు. మన మధ్య చాలామంది ఉన్నారు రోజు 10 సార్లు చేసేవాడు కూడా ఉన్నారు. 20 సార్లు ప్రపంచ దీంట్లో రికార్డులో 20 times per day. 20 times. అలాగే అంటే ఎక్కువసార్లు సెక్స్ చేసే సామర్థ్యం మగవాడికి 18 ఏళ్ళ వయసు 20 ఏళ్ళ వయసులో ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సెక్స్ పరంగా బాగా ఇది వైబ్రెంట్గా ఉన్న వాళ్ళకి చాలా మజాగా ఉంటుంది, కోరిక పుడుతుంటుంది, వీళ్ళు చేస్తుంటారు, వాళ్ళకి ప్రతిసారి సుఖప్రాప్తి కలుగుతుంటుంది, చాలా థ్రిల్ ఫీల్ అవుతుంటారు, ఇది అవుతుందన్నమాట. అంచేత 24 ఏళ్ళ అమ్మాయి ఏంటంటే ఇంక అమ్మాయికి 24 ఏళ్ళు ఎందుకు పెట్టారంటే స్త్రీకి 24-25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్య మెంటల్ మెచ్యూరిటీ బాగా వచ్చేస్తుంది. మెంటల్ మెచ్యూరిటీ ఓకే. అంతవరకు మెంటల్ మెచ్యూరిటీ రాదు. ఊరికనే వయసు రీత్యా ఉండేటువంటి ఒక రకమైన ఎక్సైట్మెంట్ తప్ప ఇప్పుడు సెక్స్లో ఎంజాయ్ చేయాలంటే మానసికంగా కూడా వాళ్ళలో ఎంజాయ్ చేసేటువంటి తత్వం కావాలి. ఓన్లీ కావాలి తహతహే కాదు, ఆ తహతతో పాటు దాన్ని ఎంజాయ్ చేసే మనస్తత్వం కూడా కావాలి. ఎంజాయ్ చేసే మనసు కావాలి. ఆ మనసు అనేది చక్కగా 24 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఉంటుంది. అంచేత అప్పుడు పెళ్లి చేసినట్లయితే ఈ అమ్మాయికి 14-10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది. వీడు మగవాడికి 30 ఏళ్ళు దగ్గర అదొక పవర్ తగ్గిపోతుంది. ఇంకా అంతా రోజుకి 3 సార్లు 4 సార్లు చేసే కెపాసిటీ మగవాడికి 30 ఏళ్ళు తగ్గిపోతుంది. తగ్గిపోతే కనుక మగవాడి సామర్థ్యం తగ్గిపోతుంది. 30 ఏళ్ళు చేయగల ఆడదానికి ఏమో ఎంజాయ్ చేసే వయసు 35 పూర్తి అయిపోతుంది. అంటే జీవితాన్ని కనీసం 10-15 సంవత్సరాలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ వయసు డిఫరెన్స్ ఈ వయసు తర్వాత మామూలు కానీ మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తారు. ఒక గోల్డెన్ ఎరా. ఓకే. గోల్డెన్ వయసు అన్నమాట. అందుకోసమని ఆ రకంగా చెయ్యాలని నేషనల్ జాన్సన్ చెప్పారు. అది కరెక్ట్. మనం చూసినట్లయితే అసలు మనందరం చూసినట్లయితే మనందరం కూడా ఆ వయసులోనే వెంగ వయసులోనే అంత ఇదిగా ఉంది. తర్వాత ఉండదు. తర్వాత ఇంకా ఆ సామర్థ్యం తగ్గిపోతుంది. అంతే. ఎందుకు తగ్గిపోతుందంటే శరీరంలో ధాతువులు అంటే హార్మోన్స్ కావచ్చు, తగ్గిన ఇతర పవర్స్ కావచ్చు, మన శరీరం అంతా కెమికల్ రియాక్షన్స్ అండి గుర్తుంచుకోవాలి. టోటల్ అవర్ బాడీ యాక్షన్, బాడీ అండ్ మైండ్ యాక్షన్ అంతా కెమికల్ రియాక్షన్. ఈ కెమికల్ రియాక్షన్ అంతా కూడా నిదానంగా సర్దుకెళ్తుంది, దాని వీక్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అవుతుంది అంతే. మనకు ఉన్న కొద్ది అది కొద్ది తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది. అందుకే చివరికి వృద్ధాప్యం వచ్చేది. ఎందుకు ఆపమని వృద్ధాప్యం మేము ప్రస్తుతానికి ఆపలేం. మనం ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చూస్తే ఇప్పుడు సైన్స్ డెవలప్ తప్ప ప్రస్తుతం ఆపలేం. అంటే అన్నీ కూడా డిక్లైన్ అవుతూ ఉంటాయి. ఇవి యాక్టివ్గా ఉండే మంచి పీకులు ఉన్న టైంలో పీకు ఇప్పుడు జరుగుతుంది. అంటే యూత్లో పెళ్ళిళ్ళు 30-35 ఏళ్ళు పెళ్లి చేసుకున్నాడు, మగవాడు 35 ఏళ్ళు పెళ్లి చేసుకున్నాడు, 30 ఏళ్ళు పెళ్లి చేసుకుంటాను. ఏంటైపోయింది? ప్రేమ్ ఏజ్ అంతా పోయింది. అదే మీరు గోల్డెన్ ఎరా పోయింది. ఆ ప్రేమ్ ఏజ్ పోయింది. ముఖ్యమైన ప్రధానమైన వయసు కోల్పోతున్నారు వాళ్ళు. మనకేంటి ఇక్కడ చదువులు, ఉద్యోగాలు సెటిల్ అవ్వడాలు, సంపాదనలు, మనకి సంపాదిస్తాం కానీ మన లైఫ్లో చేయలేమని ఉంటాయి. కానీ సెక్స్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇది కరెక్ట్. మాస్టర్స్ ఎంత అంచేత మీరు ఏ ఏజ్ అంటే ఆడవాళ్ళు అంచేత ఆడదాని వయసు మగవాడి వయసు కంటే ఎక్కువ. తర్వాత ఉన్న నష్టం ఏంటి? ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే నాకు అర్థం ఏమాత్రం పేరెంట్స్కి ఆ కెపాసిటీ ఉంది. అంటే ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆ పిల్లలకి అలా చేసేసి మీరు చెప్పినట్టు 18-24 ఏళ్ళలో మ్యారేజ్ చేయడం బెటర్. అంతే. అంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి బిజినెస్ ఉండి వాళ్ళ దగ్గర వర్క్ చేసుకోవద్దు అంటే పిల్లలకి
తొందరగా కరెక్ట్ బట్టి ఇప్పుడు మనం జరుగుతున్నాయి లేండి, అలాగే జరుగుతున్నాయి చాలా వరకు. ఏదో కొంచెం తప్ప మా పల్లెటూరులో అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎంత అటు అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ పట్టణాలు మోజుండే కాలాగా ఆరంగా ఉండేకి ఏదో అవుతాం. కానీ మామూలుగా ఇంత దాదాపుగా 2 decades వరకు ఇలాగే జరిగాయి. ఇప్పుడే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 దశాబ్దాలు 3 దశాబ్దాల వరకే, దశాబ్దాల నుంచి ఈ రకం మార్పు వచ్చింది. ఓ 10 years నుంచి అనుకోవచ్చు. అంతకుముందు బాగానే ఉంది, అంతకుముందు అందరికి కూడా తక్కువ వయసులో పెళ్ళి